ఉన్నది. मतलब क्या है? దీని అర్థం ఏంటి? ये यीशु जिंदा रहेगा तो हमको जिंदा नहीं जी नहीं सकता. ఈ యేసు కనుక బ్రతికి ఉంటే మేము బ్రతకలేము. ये मरेगा तो ही हम जी सकता. ఈయన సరిపోతేనే మేము బ్రతకగలము. इसलिए मरना. అందుకే ఆయన సరిపోవాలి. हालेलुया. हमारा झूठे जीवन विधानत्व, మా అబద్ధ జీవితం జీవించాలంటే, हमारा వేషధారణ జీవన విధానత్వ, మా వేషధారణ జీవితం గడపాలి అంటే, हमारा दुर्मार्ग जीवन विधान, మా దుర్మార్గ జీవితం జీవించాలంటే, हमारा लालची का जीवन विधानत्व, మా దురాశల జీవితం జీవించాలంటే, जब तक सच्चाई जिंदा रहेगा ఎంతవరకు సత్యం బ్రతికి ఉంటారో वो मुश्किल लगेगा. మా కష్టమైపోతుంది. वो हमारे हमको देखकर चिल्लाएगा, ఆయన మమ్మల్ని చూసి కేకలు వేస్తారు. सर्प संतान बुलाएगा, సర్ప సంతానం అంటారు. सुमनंग लगा खबर लगाएगा, సులువు కొట్టే సమాధులారు అంటారు. वो हमको बिच्छू बुलाएगा, మమ్మల్ని తేలిలారు అంటారు. नहीं नहीं ये हमको नहीं चाहिए. అయ్యో ఈయన మాకొద్దు. एक बार हमारे चर्च में आया, ఒకసారి మా చర్చికి వచ్చారు. तोड़ लेकर सबको मारा, గొడవ పట్టిన అందరూ కొట్టేలా కొట్టారు. वो ये नहीं चाहिए. అయ్యో ఈయన మాకొద్దు. और कब आता क्या मालूम नहीं. మరి రేపొచ్చి ఎప్పుడు వస్తారో తెలియదు. हम इसलिए అందుకని अगर ये जिंदा रहेगा तो ఈయన కనుక బ్రతికి ఉంటే हमारा सेवा नहीं चलेगा, ఇక మా సేవ సాగదు, हमारा चर्च नहीं चलेगा, మా చర్చి సాగదు, हमारा भक्ति नहीं మా चलेगा. భక్తి సాగదు. ये यीशु मरेगा तो ही हमारा सेवा चलेगा. ఈ యేసు చనిపోతేనే మా సేవ సాగుతుంది. हमको जीना तो, మేము బ్రతకాలి అంటే, हमको धन कमाना तो, మేము ధనం సంపాదించుకోవాలంటే, हमको खा पी कर मजा करना तो, మేము తిరిగి త్రాగి సుఖించాలంటే, अन्य जातियों को रिवाज करना तो, అన్ని జనుల ఆచారం అభ్యసించాలంటే, सच्चाई मरना సత్యము చనిపోవాలి. नहीं क्या, ఇది కాదా? नहीं क्या, ఇది కాదా? अंदर ही अंदर का उद्देश्य ये नहीं क्या. నీ లోపల ఉద్దేశం ఇది కాదా? सच्चाई तुमको डिस्टर्ब कर रहा है ना, సత్యం మిమ్మల్ని అంతా అభ్యంతరంగా అనిపిస్తుంది కదా. सच्चाई तुमको अभ्यंतरम, సత్యం మీకు అభ్యంతరము. तो हम तो मजा करना चाहता है, మేమైతే ఆనందించాలనుకుంటున్నాం, हम कमाना चाहते మేము हैं, సంపాదించాలనుకుంటున్నాం, हम लोगों को जमा करना మేము चाहते हैं, జనులను పోగు చేయాలనుకుంటున్నాం, हम खुश मनाना चाहते మేము हैं, సంతోషించాలనుకుంటున్నాం, हम दिन मनाना चाहते మేము हैं. దినమలాచరించాలనుకుంటున్నాం. ये बात हमको अभ्यंतर लग रहा है. ఇది మాకు అభ్యంతరంగా అనిపిస్తుంది. कई लोग अभ्यंतर नहीं क्या, చాలా మందికి ఇది అభ్యంతరముగా లేదా? खत्म कर, అందుకే సంహరించండి, क्रूस में चढ़ा. సిలువేయండి. यीशु को क्रूस में चढ़ाया. యేసుని సిలువేశారు. पढ़ेगा उसका 19 का 21 చదవండి 19:21 20 से पढ़ो. 20 వచ్చినండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడు యేసును పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. हालेलुया. पिलातुस क्या किया, పిలాతు ఏం చేశారు? क्रूस में यीशु को चढ़ाकर యేసుని సిలువేసి उधर लिख के रखा, అక్కడ రాసి పెట్టారు, यहूदियों को राजा. యూదుల రాజు. 35 साल के पहले 33 సంవత్సరాల ముందు कुछ लोग सवाल पूछा, కొంతమంది సవాల్ అడిగారు, यहूदियों को राजा का जन्म व्यक्ति कहा. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు? पिलातुस जवाब दे दिया, దానికి పిలాతు జవాబిస్తున్నారు, यहूदियों को राजा इधर. ఇదిగో యూదుల రాజు ఎక్కడున్నారు. ज्ञानी लोग सवाल पूछा, జ్ఞానులు సవాల్ అడిగారు, यहूदियों के राजा का जन्म व्यक्ति कहा. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? पिलातुस जवाब दे दिया, దానికి పిలాతు జవాబిచ్చారు, देखो यहूदियों का राजा ఇదిగో చూడండి యూదుల రాజు 3 किलो में पड़ा. ఆ 3 బ్రేకులు వేలాడుతున్నారు. आज ही रात ఈ రాత్రి हम एक एक से सवाल पूछेगा, నేను ఒక్కొక్కరితో మనతో సవాల్ అడిగినట్లయితే क्या जवाब देंगे. ఏం జవాబిస్తారు? तुम्हारा राजा कहा, మీ రాజు ఎక్కడ? तुम्हारा राजा कहा. మీ రాజు ఎక్కడున్నారు? कौन बोलेगा, ఎవరు చెప్తారు? मेरा हृदय के अंदर एक सिंहासन है. నా హృదయం లోపల సింహాసనం ఉన్నది. क्रूस में नहीं, సిలువలో కాదు, यहूदी लोग क्रूस में चढ़ाया, యూదులాన్ని సిలువేసి ఉండగా धूल खाओ दिया हुआ, మొక్క మీద ఉమ్ములేశారు, गोड़ से मारा, కొడాలతో కొట్టారు, अपमान किया हुआ, అవమానపరిచారు, निंदा किया, నిందించారు. उस यीशु ఆ యేసు मेरा हृदय में सिंहासन में बैठा. ఇప్పుడు నా హృదయంలో సింహాసనం పైన కూర్చుని ఉన్నారు कौन बोल सकता, అని ఎవరు చెప్పగలరు? ऐसा होना चाहिए. तो ఈ విధంగా జరగాలి అంటే ऐसे अच्छे में पड़ता है. యెషయా 6లో చదువుతున్నాము. जल्दी త్వరగా చదవండి. बोला सर. యెషయా గ్రంథం 6 మొదటి వచ్చినండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసనుడి ఉండగా నేను చూచితిని. हालेलुया. హల్లెలూయా. उजिया मर गया हुआ उस समय में अत्युन्नत परमेश्वर सिंहासन में बैठा. ఉజ్జియా చనిపోయిన ఆ సంవత్సరం నా దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. यीशु मसीह हमारा जीवन में सिंहासन में बैठना चाहिए तो యేసుక్రీస్తు మన జీవితంలో సింహాసనం పైన కూర్చోవాలి అంటే हम मरना चाहिए. మనము సరిపోవాలి. हालेलुया. హల్లెలూయా. हमको जीने के लिए మనము బ్రతకడానికి यीशु को
क्रूस में चढ़ाया। యేసుని సిలువేశాడు. अगर यीशु हमें जीना तो ఇప్పుడు యేసు మనలో జీవించాలి అంటే हम मरना होगा, మనమే చనిపోవాలి. हम मरना होगा। మనమే చనిపోవాలి. हम उज्जिया राजा है, మనమే ఉజ్జియా రాజు, कोड़ी राजा, కుష్ఠరోగి రాజు, घमंडी राजा, గర్విష్ఠుడైన రాజు, लालची राजा, ధనాశపడిన రాజు. ये राजा जब तक नहीं मरेगा ఎంతవరకు ఈ రాజు చనిపోడు, तब तक परमेश्वर हमारे जीवन में राजा नहीं बनेगा। అంతవరకు దేవుడు మన జీవితంలో రాజు కాలేడు. हमको जीना तो మనం జీవించాలంటే यीशु को खत्म कर। యేసుని తప్పండి. अगर यीशु हमें जीना तो యేసు మనలో జీవించాలంటే हमको मर जाना होगा। మనమే చనిపోవాలి. इसने पौलुस कहा, అందుకే పౌలు చెప్పారు, मैं मसीह के साथ क्रूस में चढ़ाया गया, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. अभी जीने वाला मैं नहीं, ఇప్పుడు జీవించేవాడు నేను కాదు, मसीह मुझमें जी रहा है। క్రీస్తే నాలో జీవిస్తున్నారు. हालेलुया, హల్లెలూయా. आज रात ఈ రాత్రి भाई बहन సోదరి సోదరులారా, प्रार्थना करने से नहीं, ప్రార్థన చేస్తే కాదు, गाना गाने से नहीं, పాటలు పాడితే కాదు, भक्ति करने से భక్తి नहीं, చేస్తే కాదు. आज कौन ఈ రోజు ఎవరు परमेश्वर के सामने దేవుని ఎదుట अर्पण करेगा? అర్పించుకుంటారు. प्रभु मैं पापी, ప్రభువా, నేను పాపిని, मैं मर जा, నేను చనిపోతాను. मेरे अंदर का पाप स्वभाव నాలో ఉన్న పాప స్వభావం తొలగిపోవాలి. मेरे अंदर का घमंड मर जाए, నాలో ఉన్న గర్వం సరిపోవాలి. मेरे अंदर का लालच मर जाए, నాలో ఉన్న దౌర్బల్యం సరిపోవాలి. मेरा पुराना व्यक्ति मर जाए, నాలో ఉన్న ప్రాచీన పురుషుడు సరిపోవాలి. यीशु मेरा राजा होगा, యేసు నా రాజు అవ్వాలి. यीशु मुझमें जिए, యేసు నాలో జీవించాలి. यीशु मुझमें जीने के लिए యేసు నాలో జీవించడానికి मैं मर जाऊं, నేను సరిపోతాను. मेरा पाप मर जाए। నా పాపం సరిపోవాలి. इस प्रकार ఈ విధముగా जो व्यक्ति ఏ వ్యక్తి అయితే अपने विषय के लिए, తన విషయంలో पाप विषय के लिए పాప విషయమై मरने के लिए तैयार है, సరిపోవడం సిద్ధంగా ఉన్నారు. उनके अंदर వట్టి వారి లోపల यीशु राजाओं का सिंहासन में बैठेगा। యేసు రాజుగా సింహాసనం పైన కూర్చుంటారు. हालेलुया, హల్లెలూయా. ये नहीं सोचना मैं लंबा प्रार्थना करने से आएगा, ఇట్లా కొద్ది పెద్ద ప్రార్థన చేస్తే యేసు వస్తారేమోనని, बड़ा चर्च में जाएगा तो यीशु పెద్ద आएगा। చర్చి వెళ్తే యేసు వస్తారని. नहीं जी, అట్లా రారండి, कभी नहीं। అట్లా ఎన్నడూ కాదు. जो मरने के लिए तैयार, ఎవరైతే సరిపోవడానికి సిద్ధంగా ఉన్నారో, मेरा पुराना जीवन मर నా जाए, పాత జీవితం సరిపోవాలి, मेरा स्वार्थ मर जाए, నా స్వార్థం సరిపోవాలి, घमंड मर నా जाए, గర్వం సరిపోవాలి. यीशु मेरा राजा बन जाए। యేసు నా రాజు అవ్వాలి. ये है मन फिरना, ఇదే మారు మనసు పనులు. ये है मन फिरना। ఇదే మారు మనసు అంటే उसको जीने के लिए నేను బ్రతకడానికి यीशु को क्रूस में चढ़ाया। యేసు సిలువేశాను. आज ఈ రోజు यीशु मुझ में जीने के लिए యేసు నాలో జీవించడానికి मैं क्रूस में चढ़ाया जाए, నేను సిలువేయబడాలి, मैं मर जाए, నేను సరిపోవాలి, ताकि यीशु मुझ में जिए। యేసు నాలో జీవించాలి. इस प्रकार ఈ విధముగా मन फिरने के लिए మారు మనసు పొందడానికి क्राइस्तव लोग तैयार है क्या? క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారా? अन्य जाति तैयार है क्या? అన్ని జాతులు సిద్ధంగా ఉన్నారా? मेरा आवाज सुनने वाला कोई भी ఈ స్వరాన్ని వింటున్న వాళ్ళు ఎవరన్నా కానీ इस प्रकार मन फिरने के लिए ఈ విధంగా మారు మనసు పొందడానికి तैयार है क्या? సిద్ధంగా ఉన్నారా? प्रभु मैं मरे तो उसमें जिए, ప్రభువా, నేను సరిపోతాను, మీరు నాలో జీవించండి. मेरा मन मर्जी मर जाए, నా సొంత చిత్తం సరిపోవాలి, मेरा मर्जी पूरा हो जाए, మీ చిత్తమే పూర్తిగా నెరవేరాలి, मैं हट जाए, నేను తొలగిపోవాలి, तू मुझ में प्रकट हो जाए, మీరు నాలో బయలుపరచబడాలి, मेरा राज्य टूट నా जाए, రాజ్యం కూలిపోవాలి, मेरे राज्य आ जाए, మీ రాజ్యంలో రావాలి, मेरा हुक्म हट जाए, నా ఏమో తొలగిపోవాలి, मेरे अभियान स्थापित हो जाए। అధికారంలో స్థాపించబడాలి. ये है मन फिरना। ఇదే మారు మనసు. ऊपरी प्रकार बीड़ी सिगरेट छोड़ना नहीं, పరపరమైన బిడి సిగరెట్ నేర్చుకోవడం కాదు. हम मरना, మనం సరిపోవాలి, पाप व्यक्ति मरना, పాపవక్తి సరిపోవాలి, यीशु जीना। యేసు జీవించాలి. इसके लिए ఎందుకొరకు यीशु को जीवन में कबूल करने, యేసుని జీవితంలోకి అంగీకరించడానికి. वो आज मेरा पाप जीवन के लिए मर जाए, ప్రభా, ఈ రోజు నేను నా పాప జీవితం కోసం సరిపోతాను, तू मेरे अंदर राजा होकर राजा, మీరు నా లోపలికి రాజుగారండి, मेरे अंदर राज्य कर, నాలో రాజ్యమాలండి, मेरा अधिकार मेरा स्थापित कर, మీ అధికారం నాలో స్థాపించండి. मेरी सच्चाई, మీ సత్యము, मेरी धार्मिकता, మీ నీతి, मेरा पवित्रता, మీ పరిశుద్ధత मेरे अंदर स्थापित हो जाए। నాలో స్థాపించండి. तू ही मेरा राजा, నీవే నా రాజు. आज रात ఈ రాత్రి हमारा राजा कहा, మీ రాజు ఎక్కడున్నారు? क्या जवाब देंगे? ఏం జవాబిస్తారు? प्रभु मैं तुमको क्रूस में चढ़ाया, ప్రభా, నేను మిమ్మల్ని సిరివేశాను. आज रात ఈ రాత్రి मैं हृदय में तुमको कबूल करना चाहता మిమ్మల్ని నా హృదయంలోకి నేను అంగీకరించాలనుకుంటున్నాను. हूं। मेरा दुष्टता के लिए, నా దుష్టత్వం కొరకు, मेरा पाप के నా लिए, పాపం కొరకు, मेरा झूठे जीवन के నా लिए, అబద్ధ జీవితం కొరకు, मेरा लालच के నా लिए, దురాశల కొరకు, मेरा घमंडी के నా लिए, గర్వం కొరకు, मेरा पदवी के నా लिए, పదవిల కొరకు, मेरा आडंबर जीवन के నా लिए ఆడంబర జీవితం కొరకు तुमको क्रूस में चढ़ाया, నేను మిమ్మల్ని సిరివేశాను. लेकिन आज रात అయితే ఈ రాత్రి ये सब मर जाए, ఇవన్నీ సరిపోవాలి. तू मुझमें जिए। మీరే నాలో జీవించండి. कौन अपना जीवन अर्पण करे? ఎవరు తమ జీవితాన్ని ఇట్లా అర్పించుకుంటారు? प्रार्थना शुरू कर। ప్రార్థన మొదలు పెట్టండి.